నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మర్రి రాజశేఖర్ రెడ్డి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి తెలంగాణలో పేరు చెప్పనవసరం లేదు. మల్లారెడ్డి అల్లుడైనటువంటి మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డికి కోర్టులో ఊరట దక్కిందని చెప్పుకోవచ్చు. హైడ్రా పేరుతో జరుగుతున్న అక్రమ కూల్చివేతలకు హైకోర్టు కొద్ది రోజులు గడువిచ్చింది. ఖచ్చితంగా మీ దగ్గర ఏమేమి డాక్యుమెంట్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఎంఆర్ఓ సమక్షంలో అవన్నీ తీసుకొని కోర్టుకు సబ్మిట్ చేయాలంటూ కూడా వారం రోజులు గడువిచ్చినట్టు కూడా తెలుస్తూ ఉంది. సో అటు ఎంఆర్ఐటి, ఏరోనాటికల్, మెడికల్ కాలేజెస్లో బఫర్ జోన్లో ఎఫ్టీఎల్లో ఉన్నట్టు కూడా వార్తలు చాలా రోజుల నుంచి వినపడతా ఉన్నాయి. సో దానికి సంబంధించిన వార్త మన తెలంగాణ టీవీ వెబ్సైట్లో ప్రచురించడం జరిగింది. ఒకసారి చదివే ప్రయత్నం చేస్తాను. మల్కాజ్గిరి బీఆర్ఎస్ మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డికి చెందిన ఎంఎల్ఆర్ఐటి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కాలేజీకు హైకోర్టు స్వల్ప ఊరట లభించింది. చిన్న దామోదర్ చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో నిర్మాణాలపై 7 రోజుల వరకు స్టే విధించింది. సంబంధిత డాక్యుమెంట్లలో 7 రోజులుగా తహసీల్దార్ కలిసి వివరణ ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. వివరణ తర్వాత చట్ట ప్రకారం ముందుకు వెళ్లాలని తహసీల్దార్కు సూచించింది. ఈ 7 రోజుల వరకు కూల్చివేత సహా ఎటువంటి చర్యలు చేపట్టవద్దని చెప్పింది. కాగా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా దుందిగల్లోని ఎమ్మెల్యేకి చెందిన ఇంజనీరింగ్ కాలేజీ హైడ్రా బుధవారం నోటీసులు ఇవ్వడంతో ఆయన హైకోర్టును ఆశ్రయించి రిట్ పిటిషన్ వేశారు. భూమిని సర్వే చేయకుండా గణిమైసమ తహసీల్దార్ ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని మర్రి రాజశేఖర్ రెడ్డి తరఫున న్యాయవాదులు వినిపించారు. అయితే విద్యార్థుల అకాడమిక్ ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకొని విద్యా సంస్థల భవనాలను నిర్మాణం కూల్చివేయడం లేదని, సెలవు రోజు మాత్రమే చర్యలు తీసుకుంటామని హైడ్రా చేసిన ప్రకటనను న్యాయవాదులు న్యాయస్థానంలో దృష్టికి తీసుకొచ్చారు. అయితే వాస్తవానికి ఇది ఎఫ్టీఎల్లో ఉందా, బఫర్ జోన్లో ఉందా అధికారులు చూసుకోవాలి. కానీ వాళ్ళు కట్టేటప్పుడు మీరు అధికారులు కాసులకు ఒక ఆకృతి పడో ఇంకొకటి దానికి ఒక ఆకృతి పడి మీరు దీనికి ఇది ఏం చేయకుండా ఉంటే ఇట్లా జరుగుతుంది. ఎందుకు రాజకీయ నాయకులే వీళ్ళందరూ కూడా ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో కట్టుకున్నారు. సరే, మర్రి రాజశేఖర్ రెడ్డి కట్టారా లేదా అనేది తహసీల్దార్ తెలుస్తాడు. అది వీళ్ళ వాదన ఏంటంటే మేము ఎఫ్టీఏలో ఎక్కడ కట్టలేదు, ఆక్రమించలేదని చెప్తున్నారు. కానీ వాళ్ళు ఆక్రమించారని చెప్తున్నారు. దుందిగల్ పరిధిలోని చిన్న దామోదర్ చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్ పరిధిలో ఎంఎల్ఆర్ఐటి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ కాలేజీని అక్రమంగా నిర్మించాలని రెవెన్యూ శాఖ ఇచ్చిన నోటీసులు పేర్కొంది. ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో కట్టారంటూ ఫిర్యాదులు రావడంతో అధికారులు నోటీసులు పంపించారు. దీనిపై 7 రోజుల వివరణ ఇవ్వాలని నోటీసులు పేర్కొన్నారు. చిన్న దామోదర్ చెరువుకు చెందిన 8 ఎకరాల 24 గుంటల భూమిని ఆక్రమణకు గురైందని సర్వే నంబర్ 489, 485, 458, 484, 492, 489 భూముల్లో భవనాలు, షెడ్స్, స్థలాలు పార్కింగ్ చేయుటకు రోడ్ల నిర్మాణం కూడా చేపట్టారంటూ రెవెన్యూ అధికారులు నోటీసులు ఇచ్చారు. కాలేజీలో ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని, లేని పక్షంలో తగిన చర్యలు లేవద్దని హైడ్రా హెచ్చరించింది. దామోదర్ చెరువు నిర్మించిన మర్రి రాజశేఖర్ రెడ్డి కాలేజ్ ఇటీవల హైడ్రా బృందం పరిశీలించింది. వాటిని అక్రమంగా నిర్మించారంటూ నిర్ధారణకు రావడంతో ఈ నోటీసులు ఇచ్చారు. ఈ నేపథ్యంలో హైడ్రా కూల్చివేత ఆపాలంటూ మర్రి రాజశేఖర్ రెడ్డి హైకోర్టును పిటిషన్ వేశారు. కానీ ఏది ఏమైనా అటు మర్రి రాజశేఖర్ రెడ్డికి, మల్లారెడ్డికి మాత్రం హైడ్రా ఒక వణుకు పుట్టిస్తుందని చెప్పుకోవచ్చు. కానీ ఒక స్వల్ప ఊరట కూడా మర్రి రాజశేఖర్ రెడ్డి గారికి కూడా స్వల్ప ఊరట అని కూడా మనం చెప్పుకోవచ్చు. కానీ నిజంగానే కొన్ని వేల లక్షల మంది ఈ కాలేజీలో చదువుతున్నారు. ఇప్పుడు రాజకీయ కక్షతోనో ఇంకో దాంతో మనం చేస్తే మాత్రం కుదరనేది కూడా మేనేజ్మెంట్ చెప్తున్న విషయాలు. కానీ తహసీల్దారు మాత్రం ఏకపక్షంగా పోతున్నారు. తహసీల్దారు ఏకపక్షంగా పోకుండా ఖచ్చితంగా సర్వే చేయాలని కూడా అటు మేనేజ్మెంట్ కూడా చెప్తున్న విషయాలు. సో చూడాలి మళ్ళీ ఎట్లా జరుగుతుంది ఏంటి అన్నది కూడా. సో ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. మరొక స్టోరీతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.